Hello and hi friends, welcome back to Krishna's tutorials. ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. నెంబర్ 1 ఈజ్ రిలేటెడ్ టు దోస్ స్టూడెంట్స్ హూ గాట్ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ who did not report in the college. Okay, and number 2 is for those who are looking for spot admissions. So listen very carefully guys. So first of all I will start with number 1. So let us get started and look into the topic. So TS Lawset అడ్మిషన్స్ వెబ్సైట్లో స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ రిలీజ్ అయ్యాయి. సో దిస్ ఈస్ ద పీడిఎఫ్ విచ్ యు ఆర్ కరెంట్లీ looking at is spot admissions guidelines. So this was given by P. Ramesh Babu, the convener to the principals of all law colleges. So ఇక్కడ క్లారిటీగా వినండి. So you are aware that the allotments of final phase of Law Set and PG LSET 2021 web-based counseling were released on 17th January and last date for reporting in the allotted college was 20th January 2022 for the academic year 2021-22. So 20th January 2022 లోపు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్లో రిపోర్ట్ చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంది. సో ఒకవేళ కాలేజ్లో రిపోర్ట్ చేయనట్లయితే సో వాళ్ళ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి అంటే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ పారాగ్రాఫ్ దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. సో అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సో ద వ్యాకెంట్ సీట్స్ ఇఫ్ ఎనీ మే బీ filled by the candidates as per the merit in TS Lawset TS PG LSET 2021 through spot admissions at your institution 11 on the scheduled date. సో వ్యాకెంట్ సీట్స్, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అండ్ క్యాన్సల్ సీట్స్ ఏమైనా ఉంటే సో అవి స్పాట్ అడ్మిషన్స్లో భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇందు మూలంగా అన్ని కాలేజెస్కి వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు, సో టు ఇష్యూ ఏ నోటిఫికేషన్ ఇన్ వన్ ఆఫ్ ద లీడింగ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ యువర్ రీజియన్. సో ఇట్ మే బీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆర్ ఎనీ అదర్ లీడింగ్ న్యూస్ పేపర్ on or before 31st January 2022 calling the candidates who have qualified in TS Lawset and PG LSET 2021 examination. సో లాసెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే స్పాట్ అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అండ్ మెన్షనింగ్ ద ఆన్లైన్ స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇది. సో దీనికి సంబంధించి ఈ లింక్ని వాళ్ళు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసే నోటిఫికేషన్లో, అదేవిధంగా కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అని పెడతారు. అందులో కూడా ఆ లింక్ మీరు చూడొచ్చు. సో ఈ లింక్లో మనకు ముఖ్యంగా ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు వరకు ఫైనల్గా కాలేజ్ కోడ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ADRS అని యాడ్ చేశారు. ADRS అంటే ఆదర్శ లా కాలేజ్. సో దీని మీద నేను క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఆదర్శ లా కాలేజ్ స్పాట్ రిజిస్ట్రేషన్ పేజ్కి అయితే తీసుకెళ్ళిపోయింది. రైట్, యూ కెన్ లుక్ ఓవర్ హియర్. సో సిమిలర్గా మీరు అదర్ కాలేజెస్కి సంబంధించిన స్పాట్ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ కాలేజ్ కోడ్ అయితే ఉంది కదా. సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో సో కాలేజ్ కోడ్ ఉంటుంది. సో ఆ కాలేజ్ కోడ్ సో ఇక్కడ ఫైనల్గా ఉండాలన్నమాట. సో అది కాలేజ్ వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ద క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఎట్ కాలేజ్ కోడ్ ఫర్ స్పాట్ కౌన్సిలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో ఇచ్చిన లింకులో రిజిస్టర్ కావాలి. మీరు కూడా కోడ్ పెట్టేసి రిజిస్టర్ అవ్వచ్చు ఫర్ స్పాట్ కౌన్సిలింగ్ అండ్ ప్రెజెంట్ ఇన్ పర్సన్ ఎట్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద షెడ్యూల్ డేట్. సో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము ఇన్ పర్సన్ మీరు పర్సనల్గా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది కూడా, విత్ ఆల్ ఒరిజినల్ అండ్ సమ్ జిరాక్స్ కాపీస్ అండ్ 1 పాస్ ఫోటో లైక్ దట్. సో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇన్ పర్సన్గా షెడ్యూల్డ్ డేట్ రోజు అక్కడ ఉండాలి కాలేజ్లో. సో ఇక్కడ అదేవిధంగా కంటిన్యూషన్ చేస్తే సో ఆ ఏ డేట్ అనేది కాలేజ్ అడ్వర్టైజ్మెంట్లో స్పెసిఫై చేయాలి. ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్లీ అడ్మిటెడ్ షెల్ బి అప్డేటెడ్ ఆన్లైన్ అండ్ టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ ద సేమ్ ఫర్ సబ్మిషన్. దెన్ you should also mention in the notification the rank, hall ticket number, name, course of the candidates and allotted category who did not report to the institution, stating that his or her admission will be treated as cancelled if he or she fails to report 1 day before the actual date of institution spot admissions. సో ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నారంటే, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చెయ్యని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ర్యాంకు, హాల్ టికెట్ నెంబర్, నేము, కోర్సు అండ్ అలాటెడ్ కేటగిరీ అవన్నీ కూడా
వెబ్సైట్లో పెట్టాలి అని చెప్తున్నారు. సో స్టేటింగ్ దట్, సో దాంతోపాటు వాళ్ళ యొక్క పేరు, హాల్ టికెట్ నెంబర్ అన్నీ పెట్టి వాళ్ళకి ఏం చెప్పాలి, మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది ఎప్పుడు, ఇఫ్ he or she fails to report 1 day before the actual date of institution spot admissions. సో దీన్ని ఇంకో ఛాన్స్ ఇచ్చారా అనుకోవచ్చు మరి. సో మీరు 1 day before of the actual date of institution of spot admissions, సో 1 day before ఆఫ్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంది అంటే, సో స్పాట్ అడ్మిషన్ నిర్వహించే డేట్ ఉంది కదా, సో ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కొన్ని కాలేజెస్కి 4th, 5th అండ్ 6th కొన్ని కాలేజెస్ ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఆదర్శ లా కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి. సో మీరు సెకండ్ ఫేజ్లో ఆదర్శ లా కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి. సో 20th January లాస్ట్ డేట్ కదా రిపోర్ట్ చేయడానికి. సో ఇప్పుడు మీరు 3rd January వరకు కూడా రిపోర్ట్ చేయొచ్చు అన్న మీనింగ్ ఇస్తుంది ఇప్పుడు ఈ యొక్క సెంటెన్స్ అనేది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద డేట్ ఈజ్ దిస్ 31st January 2022 లోపు అంటున్నారా అన్నది కూడా కొంచెం అంబిగ్విటీ అయితే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ 31st January 2022 లోపు వెళ్ళే ప్రయత్నం చేయండి, దట్స్ బెటర్. అండ్ సో ఇఫ్ యూ గెట్ అడ్మిషన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అంటే అందులో ఉన్న లొసుగులు ఏంటి అనేది నాకు చెప్పే ప్రయత్నం చేయండి త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, బికాస్ 20th January ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఫర్ సెకండ్ ఫేజ్. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నట్టుగా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి రిపోర్ట్ ఆ డేట్లోపు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది అని క్లియర్గా ఇందులో పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 ఈజ్ ఆఫ్ కోర్స్ అబౌట్ స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ పేరా అంతా కవర్ అయిపోయింది. సో సెకండ్ పేరాలో ఏం చెప్తున్నారు క్లియర్గా, సో ఇన్ పర్సన్గా మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ 1 set ఆఫ్ ఫోటో కాపీస్ షుడ్ బి సబ్మిటెడ్, లైక్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దెన్ ఇక్కడ మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 10+3+2 ప్యాటర్న్ ఉన్న వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా అని. ఓకే, అదేవిధంగా ఎక్స్టర్నల్ డిగ్రీ ఎట్సెట్రా విల్ బీ కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ అకార్డెన్స్ విత్ క్లాస్ 4 జీవో నెంబర్. సో అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఓపెన్ స్కూల్ సొసైటీ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులతో తక్కువ పర్సెంటేజ్తో పాస్ అయిన వాళ్ళు అండర్టేకింగ్ తీసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. అట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఎలిజిబిలిటీలో ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ గమనించి ఒకసారి స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ని క్లారిటీగా చదివి అడ్మిషన్కి అయితే వెళ్ళండి. సో ప్రాసెసింగ్ ఫీ 800 నాన్ రిఫండబుల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఫేవర్ ఆఫ్ కన్వీనర్ టీఎస్ లాసెట్ ఆర్ BGLSET 2021 అడ్మిషన్స్ ఇంటూ అవర్ అకౌంట్ నెంబర్ విత్ యూనియన్ బ్యాంక్ బర్కత్పురా బ్రాంచ్ హైదరాబాద్ IFSC కోడ్. సో క్లారిటీగా ఫామ్ ఫిల్ చేసి చలాన్ ఫిల్ చేసి పే చేయండి. సో చలాన్ మేబీ ఐఎమ్ నాట్ షూర్ వేర్ యూ విల్ గెట్ చలాన్. వన్స్ ఒకవేళ మీరు లైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఏంది అనేది ఒకసారి నాకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి, ఐదర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ ఇన్ ద ఫేస్బుక్. సో దట్ ఐ మే గెట్ ఎ క్లారిటీ వెదర్ యూ ఆర్ గెటింగ్ చలాన్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ఆర్ నాట్. అండ్ అదేవిధంగా గైస్, సో ఇక్కడ మనకు ఇది మెన్షన్ చేశారు కదా. సో సెకండ్ ఫేజ్కు వాళ్ళకి సంబంధించి చెప్పాను కదా, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే ఇంకా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పాను కదా. సో దీనికి నేను చెప్పడానికి గల బలమైన కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదవగానే క్లారిటీగా అర్థమైపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ యూ కెన్ ట్రై అండ్ మేబీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది కూడా ఒకసారి కనుక్కోండి. అండ్ అదేవిధంగా మీరు ప్రతి కాలేజ్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి త్రూ కాల్ ఆర్ ఈమెయిల్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సుల్తాన్ ఉలూమ్ లా కాలేజ్ అని టైప్ చేశాను. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కనిపించింది, ఓపెన్ చేశాను. సో ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్లో మనకు లేదా
ఈ యొక్క ఫ్లాష్ న్యూస్లో స్పాట్ అడ్మిషన్స్ అని స్క్రోల్ అవుతుంది. సో వాళ్ళు అప్డేట్ చేస్తే స్క్రోల్ అవుతుంది. సో యూ హ్యావ్ టు చెక్ ఇట్ ఫ్రీక్వెంట్లీ అండ్ కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు అప్లై చేసుకోవాలని క్లారిటీగా కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కాలేజ్ దగ్గరలో ఉన్నా లేదా కాలేజ్కి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నా డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వన్ ఆర్ టూ ఆర్ మోర్ దెన్ 2 కాలేజెస్కి అప్లై చేసుకున్నట్లయితే సో యూ షుడ్ బి వెరీ యాక్టివ్ ఇన్ దట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్శ లా కాలేజ్ అని టైప్ చేశాను, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో అఫీషియల్ వెబ్సైట్లో నేను వెతకాలి స్పాట్ అడ్మిషన్స్ ఎక్కడ ఉంటుంది అని. సో కోర్సెస్ ఉంది, కోర్సెస్కి సంబంధించిన కింద నోటిఫికేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్ 2020-2021 ఫర్ వెబ్సైట్ అని ఇచ్చారు. సో అంటే ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ గా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మనకు ఇందులో కూడా లాస్ట్ ఇయర్ కూడా మెన్షన్ చేశారు ఏంటి అంటే, సో అంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయని స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క లిస్ట్ అంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మెన్షన్ చేసి దాని మీద ఏం చెప్తున్నారు, ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అలాటెడ్ టు ఆదర్శ లా కాలేజ్ ఇన్ ఫైనల్ ఫేజ్ బై ద కన్వీనర్ TS Laset 2020 బట్ ఫెయిల్ టు రిపోర్ట్. దే కెన్ రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 23/2/2021 2 PM, అదర్వైజ్ దేర్ అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ అంటున్నారు. సో అంటే లాస్ట్ టైం స్పాట్ అడ్మిషన్స్ ఇన్ ఆదర్శ లా కాలేజ్ 24/2/2021 రోజు స్టార్ట్ అయ్యాయి. సో 1 day బిఫోర్ స్టార్టింగ్ అంటే 23 కదా. సో సేమ్ ఇక్కడ కూడా మనకు 1 day బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ కామెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ అంటున్నారు. కాబట్టి సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయని స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని గమనించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా మీరు ప్రతి కాలేజీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లేదా కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసుకోవడం లేదా డైరెక్ట్గా కాలేజ్ని అప్రోచ్ అవ్వడం చేసి సో ముందు పడే అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇఫ్ ఎనీథింగ్ లెఫ్ట్ ఇన్ దిస్ వీడియో I will be explaining in upcoming videos, and if you want to add anything to this particular video, please do mention it in the comment section or directly message me in Insta or Facebook. So I will be happy to receive your feedbacks, or I will be happy to see you pointing out my mistakes. So thank you guys, keep smiling, have a nice day.